వెల్కమ్ టు రాజనీతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలకు దిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలా వద్దా అన్న చర్చ జరుగుతూ ఉంది. పొదుపు చర్యల్లో భాగంగా నేతలు, అధికారులు వారంలో ఒకరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలని, నో వెహికల్ డే పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా వాళ్ళ కాన్వాయ్ల వాహనాల సంఖ్యను తగ్గించారు. త్యాగాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యమైన కార్యక్రమం. మహానాడుతో తెలుగుదేశం కార్యకర్తలకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. మే నెల వచ్చిందంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో 100 కిలోమీటర్ల నుంచి మహానాడుకు తరలి వస్తారు. తెలంగాణ నుంచి కూడా వస్తారు. చెప్పాలంటే కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం మహానాడు. సామాన్య కార్యకర్తలు నాయకుల్ని నేరుగా కలిసే అవకాశం ఒక మహానాడులోనే దొరుకుతుంది. అందరూ కలిసి తిరుగుతూ ఉంటారు. పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, అగ్రనాయకులు అందరూ అదే ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారు. 3 రోజుల పాటు అక్కడ వాళ్ళకి భోజనాలు కూడా అక్కడే ఉంటాయి. కలిసే భోజనం చేస్తారు, మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అలాగే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా వేల సంఖ్యలో కలిసి ఒక చోటకి, ఒక వేదిక మీదకి రావటం కూడా వాళ్ళకి ఒక రకమైన అండగా అనిపిస్తుంది, ధీమానిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. పార్టీ మనతో ఉంది అని. గత 4-5 ఏళ్లలో ఎదుర్కొన్న రాజకీయ ఒడిదుడుకుల తర్వాత ప్రతి మహానాడు కార్యకర్తల పోరాట పటిమ పెంచుతూనే వచ్చింది. 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోవాలి. కోవిడ్ వల్ల 2020, 2021 సంవత్సరాల్లో మహానాడు వర్చువల్గా నిర్వహించారు. 2022లో ఒంగోలులో పీవీఆర్ గ్రౌండ్స్లో మహానాడు జరపాలనుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం అనుమతించాల, వాళ్ళ గ్రౌండ్ ఇవ్వాల. ఒంగోలు సమీపంలో గ్రామ రైతులు మా పొలాల్లో మహానాడు నిర్వహించడని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ పొలాలు ఇచ్చారు. ఆ మహానాడు కనీ విని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. ప్రభుత్వం ఆ రోజున ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ బస్సులు ఇచ్చేవాళ్ళని కూడా బెదిరించి, బ్రేక్ ఇన్స్పెక్టర్ల ద్వారా బెదిరించి కంట్రోల్ చేసింది. స్కూల్ బస్సులు ఇవ్వలేదు. దీంతో ఎవరికి వారే ట్రాక్టర్లు, 2 వీలర్ల ద్వారా మహానాడుకు వచ్చారు. శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎండనపడి మోటార్ సైకిల్ మీద వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణచివేత ఎంతగా ఉంటే అంతకు రెట్టింపు ప్రతిఘటన మా దగ్గర ఉంటుందని కేడర్ చెప్పింది. ఆ మహానాడు తర్వాతే టీడీపీ గెలుపు మీద నమ్మకం వచ్చిందని చెప్పాలి. 3 రోజుల పాటు పండుగలా నిర్వహించే ఈ కార్యక్రమంలో చివరి రోజు బహిరంగ సభతో ముగుస్తుంది మహానాడు. ఈసారి నెల్లూరులో ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. కోవూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి పక్కన మహానాడుకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇఫ్కో ప్రాంగణంలో దాదాపు 150 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే దేశీయంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా పొదుపు చర్యలు పాటించాలన్న ప్రధాన సూచనల మేరకు చంద్రబాబు ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అనవసర ఖర్చులకు చెక్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లాది రూపాయల వ్యయంతో అట్టహాసంగా మహానాడు నిర్వహించడం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. మీ చిత్తశుద్ధి విధానాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళే దీన్ని రైజ్ చేయొచ్చు. మహానాడుకి హాజరయ్యే కార్యకర్తల కోసం దాదాపు 10,000 బస్సులు బుక్ చేశారు. వీటికి ఫ్యూయల్ ఖర్చులు, వేల మంది ప్రతినిధులకి హోటళ్లలో బస ఏర్పాట్లు ఇవన్నీ కలిపితే తడిసి మోపిడి అవుతాయి ఖర్చు. ఒకవైపు మనమే ఫ్యూయల్ సేవ్ చేయాలని జనాలకు చెప్తూ మహానాడుకి భారీగా వాహనాలు ఏర్పాటు చేస్తే బాగుండదు అని కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మంత్రి నారా లోకేష్ కూడా ఈసారికి మహానాడు క్యాన్సిల్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది మంత్రులు మాత్రం పూర్తిగా రద్దు చేయకుండా ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన 28వ తారీఖున ఒక్కరోజు నిర్వహిద్దాం, బహిరంగ సభను క్యాన్సిల్ చేద్దామని ప్రతిపాదించారు. దీని మీద చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. మోస్ట్లీ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.